చిలుకూరులో హరితహారానికి శ్రీకారం చుట్టిన తర్వాత సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నేను ముందుకు సాగిపోతూ ఉంటాను. ఆ విధంగా ఈ కార్యక్రమం జరగాలి. మిత్రులారా, ఇది చాలా చిన్న పని, కానీ మతలవు దీనిలో చాలా పెద్దగా ఉన్నది. ఇవాళ మొక్కలు పెట్టుకున్న అనేది ఓ సర్కార్ వచ్చి ఒక ఆఫీసర్ వచ్చి మనకు చెప్పానా, చిన్నతనంలో మనం పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, ఎంత గొప్ప అడవి ఉండే, వికారాబాద్ అనంతగిరి అడవులలో ఎంత అద్భుతమైనటువంటి అడవి ఉండే. హైదరాబాద్ సిటీకి ఏ కరీంనగర్ నుంచో ఏ ఆదిలాబాద్ నుంచో ఎవరన్నా వచ్చి ఒక నెల రోజు నుండి వాపస్ మళ్ళా వస్తే మనిషి చాలా తెల్లగా నిగనిగా అయిపోయేటోడు. చూడంగానే అందరూ వీనికి గండిపేట నీళ్ళు పడ్డాయి రాని. గండిపేట నీళ్ళలో మహత్యం ఏమున్నది? అనంతగిరి చెట్లలో ఉన్నటువంటి ఔషధ మొక్కలు, ఆ అద్భుతమైనటువంటి అడవి, దానిలో నుంచి పుట్టేటువంటి మూసి యొక్క స్వచ్ఛమైన నీరు ఆ ఔషధాల ఏర్ల మీదకి వెళ్ళి భారీ గండిపేటకు వస్తే దానిలో ఇలా 100 ఇంజక్షన్లు తీసుకున్నంత మందు ఉండేది, అంత గొప్ప టానిక్ ఉండేది, ఏ రోగం రాకుండా చూసేటువంటి శక్తి ఉండేది. ఇవాళ అన్నీ ఎవరు ఖరాబ్ చేసినరు? ఎవరన్నా వేరే దేశం వాళ్ళు వచ్చి ఖరాబ్ చేసినరా? ఎవ్వరు చేయలే. తెలివి తక్కువ తనంతో, మనకు తెలివి లేక గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వాలకు మనకంటే ఇంకా తక్కువ తెలివి ఉండి వాళ్ళు మనకు చెప్పక మొత్తం మన సంపదను మనమే నాశనం చేసుకున్నాం. చాలామంది అనుకుంటాం డబ్బుంటే చాలు, ఇక ఏం లేకున్నా మంచిదే అనుకుంటాం. చాలాది జీవితంలో చాలా తప్పు మాట. ఒకసారి సూరత్ అనేటువంటి పట్టణం ఉన్నది గుజరాత్ రాష్ట్రంలో. ఆ ఊరిలో వజ్రాల వ్యాపారులు ఉన్నారు, చాలా పెద్ద శ్రీమంతులు ఉన్నారు. ఒక్కొక్క ఆయనకు 7 అంతస్తులు 10 అంతస్తులు 12 అంతస్తుల బంగ్లాలు కూడా ఉన్నాయి. 100 కోట్ల రూపాయల ఇల్లున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఎక్కే కారే 10 కోట్ల కారు ఎక్కేంత ధనవంతుడు కూడా ఉన్నాడు. కానీ ఆ నగరం ఒక చెత్త కొండిలాగా ఉండేది. అందువల్ల చెత్త పెరిగి 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 ఏమైంది, ఆడ ప్లేగు వ్యాధి వచ్చింది. ప్లేగు వ్యాధి వచ్చి కొన్ని 100,000 మంది చనిపోయారు. ఈ ధనవంతులు కూడా బతుకు జీవుడాని డబ్బులు ఉన్నాయి కాబట్టి విమానాలు కిరాయికి తెప్పించుకొని భార్యని పిల్లలను ఉన్నకాడికి తట్టబుట్ట దానిలో విమానంలో వారేసుకొని పారిపోయారు సూరత్ పట్టణం నుంచి. మళ్ళీ కేంద్ర ప్రభుత్వము మిలిటరీ వీళ్ళందరూ వచ్చి ఓ 2 నెలల పాటు దాన్ని మంచిగా చేసిన తర్వాత మళ్ళీ మెల్లగా వాపసు వచ్చిన, మంచిగా అయిందా ఇక పోతే చావమా అని తెలుసుకొని వాపసు వచ్చిండ్రు. అక్కడ వెంకటేశ్వరరావు ఎస్ఆర్ రావు అని చెప్పి మన తెలుగు ఆయన్నే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే. ఆయన అందరిని పిలిపించి మీటింగ్ పెట్టిండు. అయా సేట్ సాబ్, నీకు 5,000 కోట్ల ఆస్తి ఉన్నది, కానీ పారిపోయినావు కదా, పగడం చేతులు పట్టుకొని 5,000 కోట్లు ఏం చేసినాయి? ఎక్కడ కాపాడినా నిన్ను? దోమ, చెత్త ఉంటే దోమ ఉంటుంది. దోమ ఎమ్మెల్యేని కూడా కుడుతుంది, మంత్రిని కుడుతుంది, ముఖ్యమంత్రిని కూడా కుడుతుంది. దోమకేం బ్యాగ్ అడ్డం లేదు కదా, ఎవరు ఎదురుగస్తే వాళ్ళని కుడుతుంది. అది మంచి సోషలిస్ట్ దోమ. ఎందుకంటే దానికి ఏం తారతమ్యం లేదు, ఈయన మంత్రా కాదా, ఈయన ఊరు సర్పంచా కాదా అని చూసి కుడుతుంది. దానికి ఏం, ఆ చెత్త ఉన్నదంటే మనం కుడుతుంది గ్యారంటీ. కుట్టిందంటే ఏ మలేరియానో ఏ మెదడు వ్యాప్యాదో ఏ సల్జరమో పుడుతుంది, పోయి దవాఖానలో పడతాం. అట్లనే ఇలా ఈ చెట్లుంటే, చెట్టు ఎట్లా ఉండేది లేకుండానా, పెద్ద ఫేమస్ సేయింగ్ ఉన్నది వికారాబాద్ మీద, వికారాబాద్ కా హవా లాకో మరీజోం కా దవా. ఇది పెద్దలు చెప్పిన చరిత్రలో ఉన్నది. ఇది మనం చెప్పే స్టోరీ కాదు. మా సంజీవరావు ఎమ్మెల్యే అందుకే మంచిగా ఉంటాడు ఆరోగ్యంగా. వికారాబాద్ కా హవా లాకో మరీజోం కా దవా, ఇది మొత్తం చెప్పుకునేది భారతదేశం అంతా కూడా. వికారాబాద్లో అందుకే అన్నాడు టీబీ శానిటోరియం కట్టింది మన నిజాం సర్కార్. ఎందువల్ల పేషెంట్లు అక్కడ తొందరగా బాగుపడతారు కాబట్టి, ఆ గాలితోనే సగం బీమారు నయమవుతుంది కాబట్టి అక్కడ దవాఖాన కట్టిండు ఆయన. ఒకటే మాట నేను మీకు మనవి చేస్తూ ఉన్నా, ఇలా చాలా గ్రామాలలో, మన ఖమ్మం జిల్లాలో ఒక బై ఎలక్షన్ వచ్చింది, సర్పంచ్ పదవికి పోటీ జరిగింది. ఊరోళ్ళందరూ ఏం డిమాండ్ చేసినారు తెలుసా? ఆ ఊరి నిండా కోతులున్నాయి, అవి ఏం చేస్తాయి, మొత్తం పంటలను పీకి పెడతాయి, కూరగాయలు వండనిత్తలు, పంటను వండనిత్తలు, మొత్తం రైతుల పొలాల మీద పడి అవి తినే ఏమి లేదు, సగం కొరుకుతాయి, అక్కడ వారేసుకుంటూ పోతాయి. కోతినేమో మనం కొట్టం, హనుమంతుడని మొక్తం, అది పోదు. మరి 1 2 అయినాయి.
చేన్ల అవే. ఆ ఊర్లో ఏం జరిగింది? మీరు సర్పంచ్కు నిలబడేవాళ్ళు ఎవరైతే కొండెంగలను తీసుకొచ్చి లేదా కోతులను పట్టుకపోయేటోళ్ళని తీసుకొచ్చి ఎవరు ఎక్కువ డబ్బు పెట్టి కోతులను బట్టి బయటకు పంపిస్తారో వాళ్ళని ఓటేసి గెలిపిస్తామంటే వాళ్ళు ఒకరి మీద ఒకడు ఆక్షన్ పెట్టుకొని పాటలు పాడి ఎక్కువ డబ్బులు పెట్టి కోతులను పట్టిస్తానోడు సర్పంచ్ గెలిచిండు ఆ ఊర్లే. ఎంత బాధ ఉన్నది ఆ ఊర్లే. ఆ కోతులు ఇట్లా ఊర్ల మీద పడిపోయినాయి. కోతులు కాదు, కొన్ని గ్రామాల మీద ఏనుగులు వచ్చి పడుతున్నాయి, పులులు వచ్చి పడుతున్నాయి, అడవి పందులు ఊళ్ళలోకి వస్తున్నాయి. మునుపు రమ్మని కూడా రాకపోవు, గుడికాడుకోపోతే తప్ప కోతి కనబడకపోవు. మనకు ఊర్ల పుంట కోతులు ఆడిచ్చే వాళ్ళు వచ్చేవాళ్ళు, ఆడిచ్చే వాళ్ళు వస్తే మనం చాలా తమాషగా చూసేవాళ్ళం. అట్లాంటిది అలా వందలకు వందలు, వేలకు వేలు, మందలకు మందలు కోతులను వచ్చి ఊర్ల మీద పడతా ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి అవి? అవి ఉండే జాగా మనం చెడగొట్టినాం కాబట్టి, అవి ఉండే అడవిని మనం లేకుండా చేసినాం కాబట్టి మనం ఉన్న కాడికి వచ్చి మనకు కొంప కొల్లారం పెడుతున్నాయి అవి. మరి ఇదే పరిస్థితి కొనసాగన్నా, ఇట్లే ఉండన్నా? చిన్నప్పుడు మనం చూడలేదా? రోహిణి కారు తెచ్చిందంటే బ్రహ్మాండంగా నాగర్లు కట్టి రైతులు తొలకరి విత్తనాలు వేసేది. అంత నమ్మకం ఉండే ఆ రోజు. ఖచ్చితంగా వర్షాలు పడతాయి అనే నమ్మకం ఉండే. ఏరువాక సాగి భూతాలికి దండం పెట్టి దేవునికి పూజ చేసుకొని ప్రతి రైతు కూడా నాగలి దున్నుడు మొదలుపెట్టేది. ఇలా ఉన్నదా ఆ పరిస్థితి? ఎక్కడికి పోయినాయి మన వానలు? ఎందుకు పడతలేవు వానలు? అందువల్ల మనం అందరం ఆలోచన చేయాలి. మనకు బాగా డబ్బు ఉంటే చాలు, రియల్ ఎస్టేట్లో నాకు ₹1 కోటి ఎకరం అంతే చాలు, ఇక నాకు ఏం అక్కర్లేదు అనుకుంటారు కొంతమంది. 1000 కోట్లు నీకున్నా నీకు లాభం లేదు. ఆ చెట్లు ఉంటేనే, వన సంపద ఉంటేనే, ఇంగ్లీషులో దాన్ని బయోడైవర్సిటీ అంటారు. ఆ బయోడైవర్సిటీ ఉంటేనే మనకు సంపద ఉన్నట్టు. ఊరు మంచిగా ఉంటేనే మండలం మంచిగా ఉంటుంది, మండలం మంచిగా ఉంటే జిల్లా మంచిగా ఉంటుంది, జిల్లా మంచిగా ఉంటే రాష్ట్రం మంచిగా ఉంటుంది, రాష్ట్రం మంచిగా ఉంటే దేశం బాగుంటుంది. తద్వారా మనందరం బాగుంటాం. ఏ ఒక్క కాడ మిస్ అయినా మొత్తం దెబ్బతింటాం. మన జీవితాన్ని ఎవరో అమెరికా నుంచి వచ్చి బాగు చేయరు, ఎవరో పాకిస్తాన్ నుంచి వచ్చి బాగు చేయరు. మన ఇంట్లో చెత్త ఉంటుంది, పొద్దున్న లేస్తే మనకు చేత కాదు, మనం ఊడవం. పక్కింటోడు వచ్చి మన ఇల్లు ఊడతాడా? మళ్ళీ 3 గొట్టంగా అయినా 4 గొట్టంగా అయినా మనమే ఊడ్చుకోవాలి తప్ప పక్కింటోడు రాడు, మన ఇల్లు ఊడవడు. అంటే ఏ నాటికైనా సరే మన బతుకును మనమే బాగు చేసుకోవాలి తప్ప ఇంకెవరో వచ్చి మనల్ని బాగు చేయరు.